అక్క, నువ్వలా ఫీల్ అవ్వకు. అందరూ నిన్నెప్పటికైనా అర్థం చేసుకుంటారు. బావ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవరక్కా? బావ ఫోన్ చేస్తున్నాడు. స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో బావా. యమజా, నేను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానా? నేను నిన్ను కొట్టడం తిట్టడం లాంటివి ఏమైనా చేశానా? లేదు బావా. అయినా అవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఇదిగో మహిళా మండలి లీడర్ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. నిన్ను చంపేశామంటూ నిందలేస్తుంది. మాట్లాడు. యమజా, నీకేం కాలేదుగా? ఏం కాలేదండి. నాకు నేనుగానే కావేరి దగ్గరికి వచ్చాను. అత్తయ్య, బావ అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా, లేకపోతే ఎవరైనా ఏమైనా అంటారని భయపడి చెప్తున్నావా? లేదండి, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ముందు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా అలా అంటావు? నీ సేఫ్టీ కోసమే నేను తాపత్రయపడుతున్నాను. ఆ రోజు మీ అమ్మకాన్ని అమ్మొచ్చి నిన్ను ప్రెగ్నెంట్ చేశాడని, రాజీ రంపన పెడుతున్నాడని గోల చేసింది. ఇక్కడ వీళ్ళేమో కాస్త కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అసలేం జరుగుతోంది? మేడం, నేను వాళ్ళ తరపున క్షమాపణ అడుగుతున్నాను. నేనిక్కడ ప్రశాంతంగానే ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే నేనే మీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు దయచేసి మా ఇంటికి రాకండి. సరే. చూడండి, మీరెందుకు ఇదంతా చేశారో మాకు తెలీదు, కానీ మీకు తెలియకుండానే అన్యాయాన్ని సమర్థిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అన్నీ నువ్వు బాధపడుకో. యమజ అర్జున్ని కావేరిని కలుపుతానని చెప్పింది కదా. అది కావేరిని తీసుకురాలేదనుకో, దానికి మామూలుగా ఉండదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. కావేరి, చూస్తున్నావా ఈ గొడవల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో? అర్జున్ బావ, భువన అత్తయ్య మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ముఖ్యంగా బావ నన్ను ఏమాత్రం క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి న్యాయం చేయడానికి నువ్విక్కడికి వచ్చావని నాకు అర్థమవుతుంది. ఒక చెల్లిగా నువ్వు త్యాగం చేసినా, ఒక అక్కగా అది తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అక్క, ఇది త్యాగమనో మరొకటో అనద్దు. విధి మనందరి జీవితాలతో ఆడుతుంది. ఇప్పుడు మనం చూడబోయేది పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు మాత్రమే. బిడ్డ భవిష్యత్తు నేను చూసుకుంటాను కావేరే. ఐటీ కేస్ పూర్తయ్యే వరకు ఉండి తర్వాత ఫారెన్ వెళ్ళిపోతాను. బావతో జీవితాంతం కలిసి ఉండాల్సింది నువ్వే. తను ప్రేమించింది కూడా నిన్నే. నిన్ను తీసుకొని వస్తానని అత్తయ్యకి మాట ఇచ్చే ఇక్కడికి వచ్చాను. నువ్వు నా మాట కాదనవనే అనుకుంటున్నాను. అక్క, ఈ విషయం తప్ప ఏదైనా చెప్పు, వింటాను.